దయచేసి మ్యూట్ లో ఉండండి. ప్రమిళ గారు చెప్పండి. అందరికి నమస్కారం అండి. నమస్తే అండి మేడం, ఇప్పుడు ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడినట్టు లడ్డు విషయంలో జరగలేదన్నది మీరు ఎక్కడ నిరూపించుకున్నారు? జరగలేదని. తప్పు జరిగింది కాబట్టి ఆ రోజు రెస్పాండ్ అయ్యారు. ఈ రోజు జరిగింది ప్రభుత్వ వైఫల్యం కాదు, పొరపాటున ప్రజలు తొక్కిసలాట జరిగిన దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? అక్కడ ఉన్న అధికారులు కొంచెం ఇక్కడ మీరు ఒక పాయింట్ మీరు కరెక్ట్ చేసుకోవాలి. ప్రమిళ గారు దయచేసి మీరు ఇక్కడ ఒక పాయింట్ కరెక్ట్ చేసుకోవాలి. అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటనకి ప్రభుత్వం బాధ్యత లేదు, ఏం సంబంధం అనడం తప్పు. ఎందుకంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే. ఇక్కడ ప్రభుత్వం చెప్పిన మాటలు, టీటీడీ బోర్డు చెప్పిన మాటలు అధికారులు వినడం లేదు, సమన్వయ లోపం ఉంది అనేది చాలా క్లియర్ గా అక్కడ చెప్తున్నారు. జరిగిన సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు ఎదుటే కొట్టుకున్న ఘర్షణ పడిన సందర్భాలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం బాధ్యత తీసుకోదు అంటాం పొరపాటు. దాన్ని మనం వెనకాల ఈ విధంగా మనం మాట్లాడకూడదు. ప్రభుత్వ బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని కాదనలేము. చెప్పండి మేడం. ప్రభుత్వ తప్పు లేదు. ప్రభుత్వం అంటే అక్కడ తొక్కిసలాట జరగాలని ఎవరు కోరుకోరు మేడం. అవును, ఎవరు కోరుకోలేదు. అక్కడ అధికారుల వైఫల్యం వల్ల జరిగింది దురదృష్టకర సంఘటన. దానికి కుటుంబాలను వెంటనే పరామర్శించి వాళ్ళకి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు, జాబ్ ఇస్తామన్నారు, అన్ని జరిగాయి. కానీ ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ కమ్యూనికేషన్, మీరు చెప్పినట్లే నిజంగా కమ్యూనికేషన్ లోపం వల్ల జరిగిన దానికి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయడం, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదో చేశారంటాం, అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా వచ్చారు, వాళ్ళని పరామర్శించారు, తప్పు జరిగింది, మేము తప్పు ఒప్పుకుంటున్నామని బాధపడుతున్నారు. కానీ దాన్ని ఇట్లా రాజకీయం చేయడం అనేది చాలా తప్పు. ఆ రోజు రూయా హాస్పిటల్లో 11 మంది చిన్నారులు ఆక్సిజన్ అందక చనిపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా ఎందుకు చేయలేదు? మేము ఆ రోజు ఎందుకు మరి ఆ రోజు వైసీపీ నాయకులందరూ ఏం చేస్తున్నారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు జరిగింది పొరపాటు తెలియక ఆ రోజు ప్రజలు తొక్కిసలాట్లో ప్రజలు చనిపోయారు. వాళ్ళకి మనం సానుభూతిని తెలియజేయాల్సింది పోనిచ్చి డబ్బులు ఇచ్చి ప్రభుత్వాన్ని తిట్టండి, మేము వస్తాము, మేము వాళ్ళని ఇబ్బంది పెడతాము, మేము ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాము. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా ఎందుకు చేయలేదండి? ఆ రోజు ఎందుకు వీళ్ళందరూ మాట్లాడలేదు? జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఈ యాక్షన్ తీసుకోమని ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి చేస్తే బాగుండేది అని చెప్పడం వేరు, ప్రభుత్వం మీద తోసేయడం వేరు మేడం. జరిగింది దురదృష్టకర సంఘటన, దానికి అందరం బాధపడుతున్నాం. వాళ్ళకి సానుభూతిని తెలియజేద్దాం మన వంతు బాధ్యతగా. అంతేగాని దాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, హిందువులకి బాసటగా నిలబడ్డారు. టీటీడీని మొత్తాన్ని భ్రష్టు పట్టించింది వైసీపీ గవర్నమెంట్. రోజా గారు టికెట్లు అమ్ముకొని దర్శనానికి ఎంతమంది వీఐపీలను పంపించారు? అది అందరికీ తెలియదా? ఈ రోజు డబ్బులు కవర్లో పెట్టి గవర్నమెంట్ తిట్టమని క్షతగాత్రుల దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్న వైసీపీ గవర్నమెంట్ ఈ రోజు మాట్లాడితే ఎలా కుదిరిద్ది మేడం? ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. కానీ మనం ఇప్పటికైనా మారాల్సింది ఏంటంటే, మనము ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబాలకి ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎక్కడున్నా మనం బాసటగా నిలబడాలి. అలాంటి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాలి. అంతేగాని వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలి అని అనుకోకూడదు. ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయం ఇది. పవన్ కళ్యాణ్ గారికి నాకేం సంబంధం లేదు, నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనలేదు కదా. వెంటనే వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు, వాళ్ళని పరామర్శించారు, మా తప్పుందని ఆయన స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు, క్షమాపణ చెప్పారు. ఏ రోజైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పిన ఒక్క సంఘటన చూపించండి. ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. జరిగిన దానికి బాధపడదాం. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని ఇప్పుడు నేను ఆ మాట అనింది ఎందుకంటే మేడం, సార్ అన్నట్టు రాజీనామాలు అంటే ఏదైనా దురదృష్టకర సంఘటనలు జరిగితే వాటి మీద వెంటనే రాజీనామాలు చేసేస్తారా? అలా అయితే ఇప్పటికి ఎన్నిసార్లు చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు.
ఓకే, ప్రతిదానికి రాజీనామా అనేది మ్యాండేటరీ ఏం కాదండి. కాకపోతే వారి డిమాండ్స్ వారికి ఉంటాయి. వారికి నచ్చకపోతే వారు అడుగుతారు, ఎందుకంటే చేయాలని అడుగుతారు. కానీ చేస్తే అంత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగాలి కదండి, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగాలి కదా రాజీనామా చేయమని. తప్పకుండా అలాంటి జరిగినప్పుడు ఆయన అయితే ఒకటి 11 మంది చిన్నారులు చనిపోయారు ఆక్సిజన్ అందక. అవును. ఓకే ప్రమీల గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. జగదీష్ గారు